ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆగస్టు 29వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 29వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు ఎంతో అరుదైన అవకాశాలతో చక్కటి సంతోషంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే ఊహించని విధంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఏమైనా నూతన అవకాశాలు రావటం కానీ, లేదా నూతన పనులు మీ వద్దకు రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు రాణించగలుగుతారు. చేతి నిండా సమయానికి డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారండి. ఆదాయ మార్గాలు పెరగటం, పెట్టుబడుల తాలూకా లాభాలను తీసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళరు. అవసరమైన వాటిపైన మాత్రమే ధనాన్ని వెచ్చించగలుగుతారు. మిగతా డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపుల్లో పెట్టుకోవటం, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలాగా ఉంచుకోవటం ఈరోజు మీకు మరింత సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా రానున్న భవిష్యత్తు రోజుల కోసం చక్కటి భరోసాను కూడా ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. గతంలో ఏదైతే ఇబ్బందులు, చికాకులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి మెల్లగా కోలుకునే శక్తి సామర్థ్యాలను సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా వాటిని మీ మిత్రుల సలహాలతో కానీ, లేదా మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వారి యొక్క సలహాలతో కానీ చక్కగా పరిష్కరించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతను కలుగజేస్తుందండి. మనస్సులో ఎటువంటి భేదభావాలు కానీ, ఎటువంటి విభేదాలకు కానీ తావివ్వకుండా ప్రతి పనిని కూడా మీరు ఎంతో తెలివితేటలతోనూ, అంతేకాకుండా ఎంతో ఓర్పుతో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అందరినీ ఒకే రకంగా చూస్తూ, అంటే అందరినీ ఎటువంటి విభేదాలకు తావివ్వకుండా, ఎటువంటి వ్యత్యాసాలను చూపించకుండా మీ వద్దకు ఎవరైతే వస్తారో వారందరితోనూ ఒకే రకంగా మీరు చక్కగా మాట తీరు కానీ, చక్కగా మీరు వ్యక్తీకరించే విషయంలో కానీ ఒకే విధంగా ఉంటూ అందరి ఆశీస్సులను పొందగలుగుతారు. ప్రతి పనికి కూడా ముందంజలో ఉండగలుగుతారు. ఎలాంటి పనినైనా కూడా ఎలాంటి చక్కబెట్టుకునే విధానంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో ఇతరులకు సలహాలనిస్తూ మీ పనులను కూడా మీరు చక్కబెట్టుకోగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీకు మరింతగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. మీకు ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారండి. మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడుపుకోగలుగుతారు. పనిలో కూడా కొంతవరకు పని భారం అనేది తగ్గించుకోగలుగుతారు. ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అయినప్పటికీ కూడా మనసులో మాత్రం కొంతవరకు ఈ పని పూర్తి అవుతుందా లేదా, ఈ పనిని సక్రమంగా నిర్వర్తించగలుగుతానా లేదా, ఈ బాధ్యతలను నేను ముందుకు చక్కగా తీసుకువెళ్ళగలుగుతానా లేదా అనే ఒక ఆలోచన అయితే ఉంటుంది. కానీ దానికి మీరు పెద్దపీట వెయ్యరు. మీరు ఏదైతే మీ బాధ్యతలు కానీ, మీ కర్తవ్యాలు కానీ ఉంటాయో వాటి నిర్వహణలో ఎంతో తెలివిగాను, అంతేకాకుండా బాధ్యతగా ముందుకు వెళ్ళి ప్రతి పనిని చక్కబెట్టుకోగలుగుతారండి. రెండు చేతులా సంపాదించుకునే అవకాశాలన్నింటినీ కూడా చేజిక్కించుకోగలుగుతారు. అది కూడా ఇతరులను మోసం చేస్తూ ఇట్లాంటి వ్యవహారాలు కాకుండా చక్కగా న్యాయపరంగా, ధర్మబద్ధంగా ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అందరి పట్ల కూడా మీరు ప్రేమానురాగాలు చూపించగలుగుతారండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటూ తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొంత వ్యక్తిగత వ్యవహారాల నిమిత్తము దూర ప్రయాణాలను చేయవలసిన అవసరం కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి. అయితే అటువంటి వాటి విషయంలో
ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ చక్కగా మీరు ఏదైతే పనుల మీద వెళ్ళారో ఆ పనులను ముగించుకొని ఎంతో సౌఖ్యంగా మళ్ళీ మీ బాధ్యతలలోకి మీరు వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. బ్యాంక్ వ్యవహారాలు కానీ లావాదేవీలను కూడా ఎంతో తెలివితేటలతో చక్కబెట్టుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. పెద్దలను కూడా అన్ని విషయాలలోనూ కూడా సంప్రదించగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. అటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి పనిని చక్కబెట్టుకోవడం వల్ల మరింత విజయాలను పొందగలుగుతారండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి మేలు కోరి వచ్చిన వారికి లేదనకుండా మీ స్తోమతకు తగ్గట్టుగా చేయగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ మీకు గౌరవాన్ని ఇస్తూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వారు కట్టుబడి ఉంటూ అందరి మాట ఒకటే, ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని ఇస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో మీ బాధ్యతలను ఏదైతే నిర్వహిస్తున్నారో వాటన్నిటిని కూడా చక్కబెట్టుకుని ఎంతో సంతోషంగాను శుభప్రదంగాను మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులకు కాసింత దూరంగా ఉండటం ఈరోజు మీకు మరింత శుభమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే పెట్టుబడిదారులు పెట్టుబడి రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు సాగే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారంలో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీ తెలివైన నిర్ణయాలతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాల బాటలో రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా మీకు కొంతవరకు పని భారం ఒత్తిడి తగ్గి మీ పనులన్నింటినీ కూడా బాధ్యతల నిర్వహణలో చక్కగా యథావిధిగా సమయానికల్లా నిర్వర్తించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీ పనికి ఏదైతే గుర్తింపును పొందాలి అనుకుంటున్నారో అటువంటి గుర్తింపును పొందుతూ స్నేహపూర్వకమైన వాతావరణంలో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఆశించినంత వరకు మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి మీ ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అయితే కొంతవరకు మీరు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీదైన శైలిలో వ్యాపారాన్ని మరింత ముందుకు నడిపిస్తూ మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే
స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు చక్కటి నిర్ణయాలతో మీ రోజును ముందుకు నడిపించుకోగలుగుతారు. కొంతవరకు పనిలో భారం ఉన్నప్పటికీ కూడా బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉండగలుగుతారండి. మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలను తీసుకుంటూ అన్ని పనులను యథావిధిగా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. మనసుకు ప్రశాంతతనిచ్చే విధంగా కాసింత సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారాన్ని మరింతగా ముందంజలో ఉంచుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో వ్యాపారాన్ని విస్తరణ చేయాలనే ఆలోచనతో ప్రణాళికలు వేసుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి మీ యొక్క భాగస్వామితో మీకు మంచి అనుబంధం అనేది ఏర్పడబోతుందండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ప్రతి నిర్ణయాన్ని కూడా మీతో ఏకీభవిస్తూ ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి శుభప్రదమైన రోజుగా ఉండబోతుందండి. కొత్త కొత్త నిర్ణయాలతో భవిష్యత్తును మరింతగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకూలమైన విధంగా ప్రతి పనిని కూడా ముందుకు నడిపించుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే గడపగలుగుతారండి. అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని ముందుకు నడిపిస్తూ శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా నిర్ణయాలు తెలియటం కానీ మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విషయాలలో మార్పులు జరగడం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విషయాలలోనూ కూడా మీరు కోరుకున్న ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.